యేసుక్రీస్తు పునరుద్ధానమైన తరువాత ఆయన తన శిష్యులను దగ్గరకు పిలిచాడు. ఆ సమయం ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే ఇది ప్రభువు ఇచ్చిన చివరి గొప్ప సందేశం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఈ మాటలు కేవలం ఆ రోజున ఉన్న శిష్యులకు మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా ఇచ్చిన ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రేమను, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని ప్రపంచమంతటా తెలియజేయాలని ప్రభువు కోరాడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు, మీరు వెళ్ళి అందరినీ నా శిష్యులుగా చేయండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మమివ్వండి. ఇది మన విశ్వాస జీవితం యొక్క ముఖ్యమైన బాధ్యత. మన మాటల ద్వారా మాత్రమే కాదు, మన జీవితం ద్వారా కూడా క్రీస్తు వెలుగును చూపించాలి. ఎక్కడ ఉన్నా సరే, మన ఇంట్లో, మన పనిలో, మన సమాజంలో యేసు ప్రేమను పంచాలి. మరియు ప్రభువు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు, నేను యుగాంతం వరకు మీతోనే ఉంటాను. మనము ఒంటరిగా లేము, ప్రభువు మనతో ఉన్నాడు. కాబట్టి రండి, సువార్తను ప్రకటిద్దాం, అందరినీ క్రీస్తు వైపు నడిపిద్దాం. ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. గాడ్ బ్లెస్ యూ.